ఆపదామపహర్తారం దాతారం సర్వసంపదాం లోకాభిరామం శ్రీరామం భూయో భూయో నమామ్యహం. మనోజవం మారుతతుల్యవేగం జితేంద్రియం బుద్ధిమతాం వరిష్టం వాతాత్మజం వానరయోధముఖ్యం శ్రీరామదూతం శిరసా నమామి. హరి ఓం తత్సత్. జై హనుమాన్, జై శ్రీరామ్, భారత్ మాతా కీ జై. వందే మాతరం. దేశ ప్రజలందరికీ మాఘ పౌర్ణమి శుభ సందర్భంగా మీ అందరికీ శుభాకాంక్షలు అందిస్తూ ఈరోజు మా మౌన దీక్షా కార్యక్రమం ప్రతి సంవత్సరం జరుగుతున్నట్లుగానే ఈ సంవత్సరం ఈరోజు ప్రారంభం కాబోతుంది ఏకాంత మౌన ధ్యానం. అంటే ఏకాంత మౌన ధ్యానం అంటే ఒక్కరిగా ఉండి ఏకాంతంగా ఉంటూ నీ మనసుని, నీ ఇంద్రియాన్ని నియంత్రిస్తూ నీ మనసుని ఆధీనం చేసుకోవడానికి, ఏకాంతంగా ఉండడానికి ప్రయత్నం చేయాలి అని వేదాంత పరిభాషలో చెప్తుంది మహాత్ములైన ఋషులందరూ కూడా. ఏకాంత మౌన ధ్యానం మరి ఇప్పుడే కాసేపట్లో ప్రారంభం కాబోతుందని మీ అందరికీ ముందుగానే తెలియజేస్తూ అఖిల భారత శ్రీ హనుమాన్ దీక్షా సేవా సమితి ఉభయ రాష్ట్రాల్లో దీక్షా స్వాములందరికీ కూడా ప్రత్యేకంగా మీ గృహాల్లో రోజుకు 1 గంట పారాయణం, శ్రీ హనుమాన్ చాలీసా పారాయణం, హనుమత్ దీక్ష శాంతి మంత్ర అనుష్ఠానాన్ని, జపాన్ని, అలాగే మౌనాన్ని పాటించడానికి ప్రయత్నం చేయవలసిందిగా. రాబోయేటువంటి కాలంలో గ్రహ ప్రభావం చేత ప్రకృతిలో అనేక మార్పులు వచ్చేస్తున్నాయి. ఆ మార్పునికి ఎదుర్కోవడానికి ఆత్మశక్తితో, దైవశక్తితో ఎదుర్కోవడానికి ఇదొక ఉపాయం అన్నమాట. మరి ఈ శుభ సందర్భంగా మనం ఈ సంవత్సరం ఏదైతే అఖిల భారత హనుమాన్ దీక్షా సేవా సమితి ఇన్ఛార్జెస్గా ఏర్పాటు చేసి హైదరాబాద్ ఆశ్రమంలో మీటింగ్ ఏర్పాటు చేశాం. ఆ మీటింగ్ లో మనం ఏదైతే సూచనలు అనుకున్నామో, గ్రామ సందర్శన, కోటి హనుమాన్ చాలీసా పారాయణ, ఇటు ఆదిలాబాద్ జిల్లా నుండి శ్రీకాకుళం జిల్లా వరకు ముఖ్యమైనటువంటి గ్రామాలని నిర్ణయం చేసుకొని ఉగాది నుండి ఆ యొక్క ప్రణాళికని ముందు తీసుకెళ్లవలసిందిగా ఆర్గనైజర్లు ఇన్ఛార్జెస్ వారు చెప్పడం జరిగింది. కాబట్టి దీక్షా స్వాములు అందరూ కూడా మాలాదానం చేసినటువంటి ఏ జిల్లాలో అయినా, ఏ రాష్ట్రంలో అయినా సరే, హనుమత్ దీక్షా పీఠానికి అనుబంధంగా ఉండేటువంటి మీరందరూ ఈ దీక్షా నియమంలో గ్రామంలో ఏ గ్రామంలో అయితే మత మార్పులు జరుగుతున్నాయో, దైవ ఆరాధన ఎంత ముఖ్యమో దేశభక్తి అంత ముఖ్యమని ప్రజలందరికీ అందించేటువంటి కార్యక్రమం మీరందరూ ముందుకు రావాలని, ఆ గ్రామ సందర్శన అనే కార్యక్రమంలో ఇప్పటి నుంచే గ్రామాలు ఏ గ్రామంలో అవసరం ఉంది, హరిజన గిరిజన ట్రైబల్స్ ప్రాంతాల్లో, దేవాలయాలు లేనటువంటి ప్రదేశాల్లో అలాంటి వాళ్ళకి ఏది అవసరం, ఏం చేయాలి, ఎట్లా వెళ్ళాలి అనేది ప్రణాళికలు ఏ జిల్లా, గ్రామం, మండల స్థాయిలో ఉండేటువంటి వాళ్ళందరూ కూడా మీటింగ్లు ఏర్పాటు చేసుకోవాల్సిందిగా. మేము మళ్ళీ శివరాత్రికి మా మౌన విరమణ సాయంత్రం రాత్రికి అవుతుంది. శివ కళ్యాణంతో మౌన విరమణ అవుతుంది. ముఖ్యమైనటువంటి కార్యకర్తలు అందరూ కూడా శివరాత్రి అయిన 2వ రోజు అంటే 17వ తారీఖు మంగళవారం రోజు, ఆ రోజు ప్రత్యేకమైన సమావేశాలు ఉంటాయి. అందరూ కూడా 17వ తారీఖు రావాల్సిందిగా. దీక్ష మాలాదాన
సంబంధించినటువంటి భక్తులందరికీ, ఇన్ఛార్జీలందరికీ తెలియజేస్తున్నాం. ఈ శుభ సందర్భంగా ఈరోజు ఆర్ఎస్ఎస్ రాష్ట్రీయ స్వయం సేవక్ సంఘ్ 100 సంవత్సరాలు పూర్తి చేసుకున్నటువంటి శుభ సందర్భంగా ఈరోజు హైదరాబాద్ హైటెక్ సిటీలో జరిగినటువంటి కార్యక్రమంలో మాన్యశ్రీ శ్రీమాన్ డాక్టర్ మోహన్ భగవత్జీ వారు అద్భుతమైనటువంటి ప్రసంగం ఇచ్చారు, సందేశం ఇచ్చారు దేశానికి, సమాజానికి. మరి హిందువులందరూ కూడా ఒక మార్గానికి రావాలి అని, భిన్నత్వంలో నుండి ఏకత్వానికి రావాలని, మన ఏ కులమైనా మన ఇంట్లో ఉన్నప్పుడు మన కులం, మన ఆచారాలు బయటకు వచ్చాక మనందరూ కూడా భారతీయులు, మనంతా హిందువులు అనేటువంటి ఆలోచన కలిగి వసుదేవ కుటుంబంగా మనందరూ కూడా కలవాలి అని, రాబోయేటువంటి తరాలకి అద్భుతమైనటువంటి ఫలాలు అందించాలి అని, హిందూ దేశంగా, హిందూ రాష్ట్రంగా కాషాయ వర్ణమైనటువంటి పతాకాన్ని ఎగరవేయాలి మనం అని మీ అందరికి కూడా సందేశం ఇవ్వడం జరిగింది. దాన్ని స్ఫూర్తిగా తీసుకొని దేశంలో ఉండేటువంటి హనుమాన్ దీక్ష స్వాములందరూ కూడా జాగ్రత్త కమ్మని, మీకు ఏ విషయాలున్నా మీకు ఇచ్చినటువంటి ఆత్మీయులు పీఠం నుండి, హనుమత్ దీక్ష పీఠం నుండి జై జై హనుమాన్ గ్రూపులో ఉండేటువంటి వాళ్ళందరూ కూడా, కొత్త వాళ్ళు కూడా గ్రూపులో జాయిన్ చేసి మీకుండేటువంటి సందేహాల గురించి ఉంటే ఫోన్ చేసి తెలుసుకోండి. మీ గ్రూపులో ఫోన్ నంబర్స్ ఇస్తున్నారు. అలాగే హైదరాబాద్లో జరిగేటువంటి ఈ మహాశివరాత్రి పర్వదినంలో మౌనం విరమణ అయిన తర్వాత సాయంత్రం 7 గంటల నుండి సామూహిక శివ రుద్రాభిషేకాలు, 10 గంటల నుండి 12 గంటల వరకు శాంతి శివ కళ్యాణాలు, లింగోద్భవ మహా అభిషేకాలు జరుగుతాయి. అలాగే 15, 16, 17 తారీఖు ప్రత్యంకర అమ్మవారి యొక్క అనుగ్రహాన్ని సమాజానికి అందించడం కోసం హనుమంతుడి ద్వారా ఆ యొక్క కార్యక్రమం జరుగుతుంది. 17 తారీఖు మనందరం కలుసుకునేటువంటి అవకాశం ఉంది. కాబట్టి దేశంలో ఉండే ప్రతి హనుమాన్ దీక్ష కార్యకర్త, ఆ కార్యకర్తలందరూ కూడా మీరు మీటింగ్ సమావేశాలు వేసుకున్నాక ఒక తీర్మానం చేసుకొని ఒక కమిటీగా నిర్ణయించడానికి కావలసినటువంటి వ్యవస్థని చేయడానికి మళ్ళీ 17 తారీఖు, ఫిబ్రవరి 15 తారీఖు మనందరం కూడా కలుసుకుందాం అని చెప్తూ ఈ శుభసుందరంగా దేశ ప్రజలందరికీ రాబోయేటువంటి మహాశివరాత్రి శుభాకాంక్షలు అందిస్తూ ప్రతి ఇంటింట, ప్రతి గ్రామ గ్రామాల్లో కోటి హనుమాన్ చాలీసా పారాయణాన్ని పోయిన 2024లో ఎలా అయితే మనం గ్రామ సందర్శనలో రథయాత్రలు చేశామో, అయోధ్యలో రామ మందిరం జయప్రదంగా జరగాలని సంకల్పం చేసి తిరుపతిలో తిరుపతి దేవస్థానం సౌజన్యంతో చేశాము. ఈ సంవత్సరం కూడా అదే మాదిరిగా ఒక కేంద్రాన్ని ఎన్నుకుందాం. మహాశివరాత్రి తదుపరి మన ఉండేటువంటి ఉభయ రాష్ట్రాల్లో పెద్ద ఎత్తున కార్యక్రమాలు చేయడానికి కార్యకర్తలను కూడా సంకల్పం చేయవలసిందిగా తెలియజేస్తూ మీ అందరికీ అనేక మంగళాశాసనాలు అందిస్తూ జై శ్రీరామ్, జై హనుమాన్, భారత్ మాతా కీ జై, వందే మాతరం.